కూటమి ప్రభుత్వం ధాన్యం సేకరణలోనూ రైతులను మోసం చేస్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేత కైలే అనిల్ కుమార్. 1777 రూపాయలకు కొనవలసిన ధాన్యాన్ని 1300కే కొనుగోలు చేస్తున్నారు అన్నారు. కానీ బిల్లు మాత్రం 1777 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపారు. ఇదో పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఇంకా దిగజారిపోయినాయి అంటే ధాన్యం సేకరించే విషయంలో 1350 రూపాయలు 1300కి కొని రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఏదైతే 1777 రూపాయలు ఉందో ఆ 1777 రూపాయలకి బిల్ కొట్టి, అంటే ఒక 100 బస్తాలు ఒక రైతు ధాన్యం కనుక వాళ్ళు అమ్ముకుంటే ఆ 100 బస్తాలు 1777 రూపాయలు అంటే మద్దతు ధర ఇచ్చినట్టు నటించి దాదాపుగా ఒక దానిలో 1350 దానికి సరిపడా అంటే ఒక 1350 రూపాయలు ఒక 100 బస్తాలు అమ్మితే 1,45,000 రూపాయలు అంత వస్తాయి. దాన్ని దాదాపుగా 50,000 రూపాయలు 100 బస్తాల్లో స్కామ్ చేస్తూ ఉన్నారు.